షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. గాడ్స్ హ్యాండ్ ఇన్ ఎవ్రీథింగ్, గాడ్స్ హ్యాండ్ ఇన్ ఎవ్రీథింగ్. దేవుని హస్తం ప్రతి దాని మీద ఉన్నది. లేఖన భాగం జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం, ధ్యానం చేద్దాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 12 verse 7 and 8. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 12 verse 7 and 8. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7-8 వచనాలు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశపక్షి విచారించుము, అవి నీకు తెలియచేయను. భూమిని గురించి ధ్యానించడలా అది నీకు బోధించును. సముద్రం చేపలు నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకునేలా యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? గాడ్స్ హ్యాండ్ ఇన్ ఎవ్రీథింగ్. యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? ఆల్ ది యానిమల్స్, ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మేకలు ఉన్నాయి కొన్ని, ఆ తర్వాత ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అడవి మృగములు, వన్య ప్రాణులు అని చెప్పుకోవచ్చు. వీటన్ని ప్రభు కలగజేశాడు. దే ఆర్ మోర్ గ్రేట్ఫుల్ అండర్స్టాండింగ్. కానీ దేని పోలిక పుట్టిన మానవుడు గ్రహించుకోలేకపోతున్నాడు. దేవుని హస్తము ప్రతి దానిలో ఉన్నదని తెలుసుకోలేకపోతున్నాడు. Man is not grateful to God. Has no understanding about the things of God. కాబట్టి all the animals, they will instruct you, they will teach you. They will instruct and teach you. ఈ యొక్క పశువులు కానీ, ఈ మృగములను కానీ, ఈ మనకు సూచనలు ఇస్తున్నాయి, బోధిస్తున్నది. టీచ్ అబౌట్ గాడ్. దేవుని గురించి ఉపదేశిస్తున్నాయి. అండ్ దే ఆర్ ఇన్స్ట్రక్టింగ్ us to understand the things of God, understand the creation of God. భూమిని అడగండి, ఈ సమస్య అడగండి. దే ఆల్ టీచ్ అబౌట్ గాడ్. దే ఆర్ ఇన్స్ట్రక్టింగ్, సూచిస్తున్నాయి, బోధిస్తున్నాయి. కొంతమంది కీర్తనలు అదే మాట మనం చూస్తాం. అవి తెలుపుతున్నాయి, బోధిస్తున్నాయి. వాడిని చూస్తూ నేర్చుకోవాల్సిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక సత్యం అనగా వాక్య భాగంలో వీటన్నిటిని బట్టి యోచించుకునేలా యెహోవా హస్తం వీటిని కలగజేస్తానని తెలుసుకోలేని వాడేవాడు? జీవరాశులు, ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. మన ప్రాణములు ఇవన్నీ కూడా మనుషులందరి ప్రాణము, జీవరాశుల ప్రాణము, మనుషుల ఆత్మలను ఆయన వశంలో ఉన్నాయి. We are in God's hand. Our life is in God's hand. మన ప్రాణము, జీవము ఆయన చేతిలో ఉన్నది. Life without God is barren and full of hardship. Life without God is barren and full of hardship. ప్రభు లేని జీవితము అది బలహీనమైన జీవితము, అది కష్టాలతో కూడుకున్న జీవితం. అని ప్రభు నమ్ముకునే కష్టాలు ఉండవా? ఉంటాయి. ఆపద రావా? వస్తాయి. కానీ వీటన్నిటిలో నుండి యెహోవా నేను విడిపించేది దేవుడు ఉన్నాడు. ఆ కష్టాన్ని దేవుడు సంతోషంగా మార్చే దేవుడు ఉన్నాడు. 90వ కీర్తన గమనించండి. మా చేతి నాకు స్థిరపరచుము. God gives us satisfaction in everything. When I understand God, దేవుని గురించి అర్థం చేసుకున్నప్పుడు నీ ప్రాణము, నీ ఆత్మ సమస్తం ఆయన వశంలో ఉన్నవని, నువ్వు ఆయన వశంలో ఉన్నావు, నువ్వు ఆ అధీనంలో ఉన్నావు. You must be guided by God in everything, in every aspect of your life, in every area of your life. ఆ వశంలో ఉన్నప్పుడు ఆయన చేత నడిపించబడాలి, ఆయన చేత పోషించబడాలి, ఆయన చేత నేర్చుకోవాలి, ఆయన చేత నేర్చుకోవాలి. రిసీవ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్, రిసీవ్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్, అండర్స్టాండింగ్ ద వేస్, అండర్స్టాండింగ్ ద ప్రిసెప్ట్స్.
అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవునిలో తన ఆత్మను ఉంచాడు, కానీ గ్రహించలేకపోతున్నావు. దేవుని సూచన పాటించలేకపోతున్నావు. దేవుని గురించి అవగాహనకి లేనే లేదు. నీ లైఫ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. గ్రహించావా? వీటి ప్రాణములు యెహోవా చేతిలో ఉన్నాయి, యెహోవా వశములో ఉన్నవి. నువ్వు ఆయన వశములో ఉన్నావు. పిల్లరా, గాడ్స్ హ్యాండ్ కెన్ డూ వండర్ఫుల్ అండ్ మైటీ థింగ్స్. దేవుని హస్తము, గాడ్స్ హ్యాండ్ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్ అండ్ మైటీ థింగ్స్. యెహోవా హస్తము సాహస కార్యము చేయను. God's hand do mighty things and wonderful things, miraculous things in our life. His hands are power. ఆయన బాహుబలము ఎంతో గొప్పది. ఏం వాక్యం సెలవిస్తున్నది? తన బాహుబలం చేత ఇశ్రాయేలును విమోచించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, వెలుగుగా నడిపించే దేవుడు, బానిసత్వం విమోచించే దేవుడు ఆయన. యెహోవా హస్తము దీన్ని కలగజేసినని యోబు గ్రహించాడు. తన జీవితం సంభవించింది. God has done it. And his life is God's hand. కాబట్టి అని ఏమాత్రం చింత లేదు, బాధ లేదు. ఎందుకనగా దేవుని గురించే విషయాలు ఆయనకున్నవి. obeyed God. దేవుడు కలగజేశాడు కాబట్టి యాక్సెప్టెడ్ ది విల్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ లైఫ్. దేవుని చిత్తము సమస్తం కోల్పోవుట దేవుని చిత్తము. ఈజీగా బాధపడ దేవుని చిత్తము, కృపలతో బాధపడ్డ దేవుని చిత్తం. ఇప్పుడు అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ లైఫ్. అవి గ్రహిస్తున్నాయి, నువ్వు గ్రహించలేకపోతున్నావు. వీటన్ని ఒక్కసారి చూడండి. You will teach us about God's hand in everything, in the creation, in your life, in your church life, in your family life. You can see the hand of God. And His hand do miraculous things for you. కాబట్టి ప్రభుకు విధేయత చూపిద్దాం, ప్రభులో పడదాం, ప్రభు యొక్క మార్గం అర్థం చేసుకుందాం, అనుసూచన పాడిద్దాం, ముందుకు నడుద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆ రీతిగా పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా తన కృప మెండుగా దయచును గాక, ఆత్మశక్తి దయచును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్యా, మీకు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, అడవి మృగములనైనా, జంతువులు తండ్రి, పశుపక్షాదులైనా మీ గురించి వివరిస్తున్నాయి, బోధిస్తున్నాయి తండ్రి, సూచనలు ఇస్తూనే ఉన్నాయి ప్రభువా. అవన్నీ మీ వశంలో ఉన్నాయి, మేము వశంలో ఉన్నాం తండ్రి. మీ హస్తము సమస్తము కలగజేసినది గ్రహించుకొని మా తండ్రి, మీ హస్తమే సాహసకాలు చేయని గ్రహించి మీ హస్తాలకు వెళ్ళే కృప దయచేయండి. మీ వశంలో ఉండే కృప దయచేయండి. చాలా సాధారణ వశంలో ఉన్నారు తండ్రి, వారు విడిపించబడి మీ వశమైపోయి తండ్రి, మీ చెంతనుడు నాయన గొప్ప కార్యాలు చవిచూడటానికి కృపనివ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాచరించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.